गाइस अंदरिकी नमस्कारम अंदरू मंचिगा उन्नारु कदा ई रोजु ओक मंची व्लाग तो नेनैते मी मुंदुकु वच्चेसाనండి वीडियो अनेदी चाला चाला बागुंटुंदी चाला मंची व्यू नी एक्सपीरियंस చేస్తారన్నమాట సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే చాలా బాగా ఉంటుంది మీకు కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ ని పోతదన్నమాట అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఏంటి రోడ్స్ అవి చూపిస్తున్నాను ఏమేమో చూపిస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రామేశ్వరం వచ్చామన్నమాట మేము ఎందుకు అంటే సన్ రైజ్ ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అయితే వచ్చాము మేము లైవ్ లో ఎలా అయితే ఎక్స్‌పీరియన్స్ చేసామో మీకు వీడియోలో అంతే బాగా కనిపిస్తుంది అంత బాగా మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు సో అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దు అని అయితే నేను చెప్తున్నాను ఇన్ని సార్లు చూశారు కదా మేమైతే స్టాప్ నుంచి మేము బస్సులో రీచ్ అయ్యామన్నమాట ఇక్కడికి సో అక్కడ నుంచి బీచ్ అనేది చాలా దగ్గర బై వాక్ మనం నడుచుకొని అయితే వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ లైట్ హౌస్ అన్నమాట మనం ఎక్కడ లైట్ హౌస్లు చూసినా మ్యాక్సిమం అవి పనిచేయవు ఎప్పుడు లైట్స్ ఆన్లోనే కనిపించవు కానీ ఇక్కడ చూడండి లైట్స్ అనేవి ఆన్లో ఉండి మంచిగా తిరుగుతూ ఉన్నాయి అవి చుట్టూ కూడా అండ్ ఇదంతా కూడా మనం బై ద రోడ్ వేలోనే అంటే రోడ్ వేలో మనం వెళ్తున్నప్పుడే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట పక్కనే పోలీస్ స్టేషన్ ఇంకా హోటల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి రోడ్ సైడ్నే ఉన్నాయన్నమాట ఇంకా టెంపుల్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఏంటంటే ఎక్కడికక్కడ యారో మార్క్స్ పెట్టి బోర్డ్స్ అవన్నీ పెట్టి కూడా మనకి ఏంటంటే బీచ్కి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఉంటాయి అన్నమాట సో ఎక్కడ మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు సో ఇక్కడ మనకి పే చేస్తే లాకర్స్ ఇంకా మొబైల్ ఛార్జింగ్ వాష్రూమ్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి డ్రెస్ చేంజ్లు చేసుకోవడానికి అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి పే చేయించుకుంటారు అనమాట 1 అవర్కి ఇంత అని చెప్పేసి పే చేయించుకుంటారు అక్కడ మనం లాకర్స్లో లగేజ్ అవన్నీ పెట్టేసుకోవచ్చు మోయడం ఎందుకు అని అనుకుంటే అండ్ ఇక్కడ మనకి చర్చ్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో గట్టులాగా ఉంటాయి కానీ అక్కడ నుంచి మనకి అంత మంచిగా అనిపించదు సో మేము ఏంటంటే కొంచెం బీచ్ వ్యూని మూన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అని చెప్పేసి కొంచెం ముందుకు నడుచుకొని వస్తే అక్కడ చర్చ్ ఉందన్నమాట చర్చ్ ముందునే ఇలా ఏంటంటే మొత్తం రాళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగా కనిపించాయి ఇక్కడ చూసారు కదా మనకి ఎన్ని బోట్స్ ఉన్నాయో అక్కడ ఏంటంటే చేపలు పడుతున్నారు అనమాట చేపల వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ బోట్స్లో వెళ్ళి చేపలు పట్టి మళ్ళీ ఒడ్డుకి తీసుకొస్తున్నారు ఈ టైంలోనే పడతారేమో అక్కడ మేబీ అస్సలు చాలా మంది వాళ్ళే ఉన్నారనమాట సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి మొత్తం వ్యూ అంతా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది అలాగా సో ఇంకా మనకి టైం ఉంది కదా మేము గూగుల్లో సెర్చ్ చేస్తే 6:24కి సన్ రైజ్ టైం ఇచ్చాడు సో మనకి చాలా టైం ఉంది ఎందుకు టైంని వేస్ట్ చేయడం అని చెప్పి ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్లు అవన్నీ చేసేసుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే గుడికి అయితే వచ్చేసాము ఈ అమ్మవారి పేరు కన్యాకుమారి అనమాట అమ్మవారు చాలా చాలా అందంగా ఉన్నారండి అండ్ మనకి ఈ టెంపుల్లోకి ఏంటంటే షర్ట్స్ కానీ బనియన్తో కానీ ఈ టెంపుల్లోకి ఎలో అనేది లేదు కంపల్సరీ అమ్మవారిని దర్శించుకునే ముందు అబ్బాయిలు షర్ట్ అండ్ ఇంకా బనియన్ కూడా రిమూవ్ చేసేయాలన్నమాట పంచెలతోనే వెళ్ళాలని ఏమీ లేదు ప్యాంట్తో వెళ్ళినా పర్లేదు కానీ ఆ షర్ట్ బనియన్ మాత్రం అస్సలు ఉండకూడదు కంపల్సరీ అవి రిమూవ్ చేసే వెళ్ళాలి లోపలికి అది ఇక్కడ మనకి బోర్డ్స్ మీద క్లియర్గా ఉంటుంది అక్కడ రాసి ఉంటుంది అనమాట అండ్ ఈ టెంపుల్లో కూడా స్వామిలు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సేమ్ అలానే బోర్డు చూసి వాళ్ళంతా కూడా అలా రిమూవ్ చేసేసుకున్నారు వాళ్ళని చూసి మా వాళ్ళు కూడా అనమాట మీకు లోపల దేవుని చూపించండి కాబట్టి బయట నుంచే ఆ తల్లిని చూపిస్తున్నాను దర్శించుకోండి లోపలికి వెళ్ళి తీయడం కరెక్ట్ కాదు కదా సో అమ్మవారిని అందుకే వీడియో తీయను ఇక్కడ నుంచే మీకు క్లియర్గా అమ్మవారు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి కనిపిస్తుంది కదా సో చూడండి అండ్ మనకి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అనమాట మనం దర్శించుకొని గుడి బయటకు రాగానే ఇలాగ గుడి సైడ్ చాలా అమ్ముతూ ఉంటారనమాట ప్రసాదాలు లేకపోతే అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఇంకా ఫొటోస్ ఇలా చాలా అమ్ముతారు అక్కడ ఈ పట్టణం బంగాళాఖాతం హిందూ మహాసముద్రం ఇంకా అరేబియన్ సముద్రం ఈ 3 కలయికతో ఉంటుంది అండ్ ఇదేంటంటే చిట్ట చివరి ప్రదేశం కదా కన్యాకుమారి అంటే అండ్ ఇక్కడ సన్ రైజ్ ఇంకా సన్సెట్ వచ్చేసి చాలా బాగుంటాయి ఒకటే సమయంలో అవుతాయి అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఈ గుడికి 3000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ కన్యాకుమారికి ఎలా ఈ పేరు వచ్చిందంటే ఆ కన్యాకుమారి దేవి వల్ల కన్యాకుమారి అని పేరు వచ్చిందంట అంతేకాకుండా ఇక్కడ పార్వతీదేవి నివాస స్థలం అని కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు ఈ టెంపుల్ వేదకాలం నుంచి ఉంది ఇది ఇంకా ఏంటంటే రామాయణం మహాభారతాల్లో కూడా ఈ టెంపుల్ గురించి ప్రస్తావన ఉండేది అని చెప్పుకుంటారంట ఇక్కడ జనాలు అమ్మవారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి నిజంగా దర్శనం చేసుకునేటప్పుడు అయితే అమ్మవారు ముక్కుపుడక వజ్రంతో చేసిందంట సో ఆ ముక్కుపుడక అయితే మెరుస్తూనే ఉంటుంది మనం అమ్మవారిని దర్శించుకొని బయటికి వెళ్ళేంత వరకు ముక్కుపుడక చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి
మనకి ముక్కు పుడకలా కనిపించదు అనమాట, ఒక జ్యోతిలా కనిపిస్తుంది. అక్కడ ఏదో జ్యోతి వెలుగుతున్నంత మంచిగా కనిపిస్తుంది మనకు అది. ఇంకా ఈ టెంపుల్ చరిత్రకు వస్తే ఇంతకు ముందు ప్రకారం ఏంటంటే, అంటే పురాణ కథల ప్రకారం చెప్పుకున్నట్లయితే పార్వతీదేవి అవతారం అప్పట్లో వచ్చేసి కుమారీదేవి. ఇంకా ఆ రోజుల్లో బాణుడు అనే ఒక రాక్షసుడు నివసించేవాడట. ఆయన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయగా ఆయన మెచ్చి ఆయనకి ఒక వరం అడుగుతారంట. నాకు కన్య చేతిలో తప్పితే ఇంకా ఎవరి చేతుల్లోనూ చావు అనేది ఉండకూడదు అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుడికి ఆ వరాన్ని ప్రసాదించగానే ఆయన ఇంకా దేవతల్ని మొత్తం అందరినీ భయపెట్టేవాడు. ఒక కన్య చేతిలో నాకేం చావు ఉంది అని చెప్పేసి ఇంకా దేవత అందరినీ చాలా భయపెట్టేవాడు. పార్వతీదేవి అంశతో ఒక ఆమె జన్మించింది. ఆ బాలిక చిన్నప్పటి నుంచే శివుడినే పెళ్లి చేసుకోవాలి, శివుడి మీద ప్రేమతోనే పెరుగుతూ వచ్చింది. అలా ఒక యుక్త వయసుకి వచ్చేసింది. ఆమె ఎంత కఠిన తపస్సు చేసిందంటే ఒంటికాలు మీద నిలబడి మాత్రమే తపస్సు చేసింది పరమశివుడి కోసం. ఆవిడ ఎంత తీవ్రంగా తపస్సు చేసినా కూడా పరమశివుడు ఆమెకు ప్రత్యక్షం అవ్వలేదు. అయితే నెక్స్ట్ డే ఉదయానికల్లా శివుడు ప్రత్యక్షం అవ్వకపోతే ఆమె కన్యగానే మిగిలిపోతాను అని చెప్పేసి నిర్ణయించుకున్నది ఆ బాలిక. ఈవిడ తీవ్ర తపస్సును చూసి శివుడు మెచ్చి శివుడు ఆ మరుసటి రోజు సూర్యోదయం కల్లా ఆమెకు ప్రత్యక్షమయ్యి ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఒకవేళ శివుడు ఈ కన్యను పెళ్లి చేసుకుంటే ఆ బాణాసురుడిని ఎవరినైతే ఆ బాణాసుడికి కన్య చేతిలోనే చావు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు. ఒకవేళ శివుడు ఆ కన్యని పెళ్లి చేసుకుంటే బాణాసుడికి చావు అనేది ఇంకా ఉండదు. ఒకవేళ అలా బాణాసురుడు ఒకవేళ చనిపోకపోతే లోకాలకి ముల్లోకాలకి కూడా చాలా ఇబ్బంది అయితే వచ్చేస్తుంది. అసలు ఇంకా మొత్తం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది దేవత లోకాలతో సహా. సో అందుకని ఈ కుమారీదేవి ఇంకా పరమేశ్వరు వివాహం జరగకుండా దేవతలందరూ అడ్డుపడాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే తెల్లవారకు ముందే, అంటే సూర్యోదయం అవ్వక ముందే సూర్యోదయం అయింది అని చెప్పేసి ముందుగానే దేవతలందరూ సూర్యోదయం అయ్యేటట్టు చేశారంట. దాంతో పరమశివుడు ఏమనుకున్నాడంటే అయ్యో ఆల్రెడీ సమయం ఇంకా అయిపోయింది అని చెప్పేసి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోయారంట పరమశివుడు వారు. అనుకున్న సమయానికి శివుడు ఇంకా రాకపోవడంతో ఆ కుమారీదేవి మొత్తం అక్కడ వివాహానికి సంబంధించిన సామాన్లన్నీ సమకూర్చుకున్నారు. శివుడు రాకపోయేసరికి మొత్తం అన్నీ కూడా చల్లా చెదరుగా పడేశారంట. అప్పటి నుంచి ఆమె నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ఇంకా ఆమె కన్యగానే అక్కడ మిగిలిపోయారు. ఆ తర్వాత ఇంకా బాణాసుని సంహరించేశారు, ఆయన చంపేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ కుమారీదేవి నిలబడే ఉంటారు. ఎప్పుడైనా మనం దర్శనం చేసుకుంటే అమ్మవారు నిలబడే మనకి దర్శనం కూడా ఇస్తారనమాట ఆ అమ్మవారు. అయితే కుమారీదేవి కోపంలో అక్కడున్న తలంబరాలు అవన్నీ కూడా చల్లా చెదరుగా పడేశారు కదా. సో అవేంటంటే ఆ సరౌండింగ్స్లోనే పడిపోయి బీచ్కి ఒడ్డులో ఉన్న రాళ్ళుగా అని ఇప్పుడు చెప్పుకుంటారంట. బియ్యానికి సంబంధించినంత చిన్న రాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటాయి అని చెప్పేసి అక్కడ జనాలు బాగా నమ్ముతారంట. చల్లా చెదరుగా పడేసినవన్నీ అలా రాళ్ళులాగా అయిపోయి అక్కడ ఉండిపోయాయి అని చెప్పి. అప్పటి నుంచి కన్యగా ఉండిపోయారు కదా కుమారీదేవి, అందుకని చెప్పేసి ఈ ప్రాంతానికి కన్యాకుమారి అని చెప్పి పేరు వచ్చింది. అండ్ ఇక్కడ మనకి టెంపుల్ దర్శనం అయిపోగానే మనకి ఏంటంటే అక్కడ బోట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం దూరంలో ఆ సముద్రానికి ఒడ్డు నుంచి కొంచెం దూరంలో వివేకానంద రాక్ అనే మెమోరియల్ అనేది ఉంటుంది మనకు అక్కడ. దానికి ఏంటంటే నార్మల్గా వెళ్తే 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు అంత లైన్ ఇంకా అంత టైం వేస్ట్ అనుకుంటే 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనుకుంటాను పర్ పర్సన్కి. చాలా తక్కువ దూరమే ఉంటుంది. సో అక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళొచ్చు. దీనికి వివేకానంద రాక్ అని ఎందుకు పేరు వచ్చిందంటే 1892లో వివేకానంద ఈ ఒడ్డు నుంచి ఆ చిన్న ద్వీపానికి ఈత కట్టుకొని వెళ్ళి అక్కడ తీవ్రమైన ధ్యానం అనేది చేసేవారంట. సో అందువల్ల సముద్రం మధ్యలో అలల సౌండ్ తప్ప మనకి ఇంకేమీ వినిపించదు అనమాట. అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాయిస్ కానీ అలాంటిది ఏమీ వినిపించదు. ఇప్పుడే వినిపించదు అంటే అప్పటికి అస్సలు వినిపించదు. అలాంటి తీవ్రమైన ఒక నిశ్శబ్దమైన ప్లేస్లో కూడా వివేకానంద స్వామి 3 రోజులు అక్కడ తీవ్రమైన ధ్యానంలో ఉండిపోయారంట. అవే డేట్స్ మనకి ఏంటంటే December 24, 25, 26 ఈ 3 డేస్ కూడా చాలా గాఢమైన ఒక ధ్యానంలో ఉండిపోయారంట స్వామి. ఇలా చేసిన తర్వాతే వివేకానంద స్వామి దేశానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నారు. మనకి ఈ ప్లేస్ చాలా అందంగా ఉంటుందన్నమాట. అంటే సీ మధ్యలో ఉంటుంది, చుట్టూ మనకి ఇంకా ఎటు చూసినా బ్లూ కలర్లో కనిపిస్తుంది సముద్రం. చాలా నీట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుందన్నమాట. మనకి అక్కడ ఉండి ఆ ఫ్రెష్గా వచ్చే గాలిని అసలు ఆస్వాదిస్తూ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఏంటంటే వర్షం నీళ్ళు వస్తాయి కదా, వాటిని అక్కడ స్టాక్ చేస్తారంట. మరి దాంతో ఏమైనా రీయూజ్ చేస్తారేమో అక్కడ. ఇప్పుడు చూసారు కదా మీకు ఇక్కడ నుంచి నేను ఆ ఒడ్డుకి చూపిస్తుంటే కొంచెం దూరంలోనే ఉంది. మనకి అవి ఏంటంటే అక్కడి నుంచి బోట్లో అనేది తీసుకొస్తారు. ఇంతకుముందు చిన్న బోట్స్ కూడా ఉండేవంట, కానీ మేము వెళ్ళేటప్పటికైతే చిన్నవి అయితే ఏమీ లేవు, పెద్ద బోట్లోనే తీసుకొస్తున్నారు. ఎంత పెద్ద లైన్ ఉన్నా కూడా పెద్ద బోట్లో ఒక 100 to 150 మెంబర్స్
మెంబర్స్ అయితే పట్టేస్తున్నారనమాట. సో త్వరగా క్లియర్ అయిపోతుంది. మరి 75 రూపీస్ టికెట్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది. మేము వెళ్ళేటప్పటికి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా దానికి ఎందుకులే అని చెప్పేసి 350 రూపీస్ టికెట్ తీసుకొని మేమైతే వచ్చేసాము. కొంచెం త్వరగానే అయిపోయింది. ఎండగా ఉంది, మీకు కనిపిస్తుంది కదా. మనకి అక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది. లో వెళ్తే మనకి ఏంటంటే అంత ఖాళీ ఉండదన్నమాట. కానీ మేము వెళ్ళింది వీకెండ్స్లోని. అండ్ ఇంకా ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదా, సో దానివల్ల ఇంకా ఇది ఏంటంటే సీజన్ అంట. ఇవన్నీ మనకి ఒకేసారి వచ్చేయడం వల్ల ఏంటంటే అస్సలు ఖాళీ లేదనమాట. చాలా మంది జనాలు వస్తూనే ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికైతే ఇంకా చాలా పెద్ద లైన్ అయిపోయింది. అక్కడ చెప్పు అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్స్ కూడా ఉన్నాయి ఫ్రీవే. అండ్ ఇంకా వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అలాంటి వాటికి అసలు మనం అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. టెంపుల్ అవన్నీ కూడా చూసారా ఎంత బాగుందో. అండ్ బోట్లో మనకి ఏంటంటే జాకెట్స్ కూడా సేఫ్ సైడ్ ముందే ఇస్తున్నారు అనమాట. అది లేకపోతే అసలు ఇక మనల్ని ఎక్కనివ్వరు అన్నట్టు. కంపల్సరీ మనిషికి ఒక జాకెట్ అయితే కంపల్సరీ ఉండాలి. లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత బోట్ ఎక్కాలన్నమాట. అండ్ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. చూసారు కదా, అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ అనేది ఉంది. అండ్ ఇటువైపు ఏంటంటే టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళడానికి బ్రిడ్జ్ లాగా వంతెన లాగా కడుతున్నారు. అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. మేము వెళ్ళేటప్పటికి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 60% వరకు. ఇంకా కూడా ఏంటంటే చేస్తున్నారు. అండ్ చూసారు కదా, ఇంకా మేము వెళ్ళిపోతున్న టైం కూడా ఎంతమంది జనాలు అలా వస్తూనే ఉన్నారనమాట. అస్సలు ఖాళీ లేకుండా వస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడికి మన ఇండియన్సే కాదు, ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా నార్త్ వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు. ఫారినర్స్ అయితే అసలు లెక్కనే లేదు ఎంతమంది వస్తున్నారో. అండ్ మనకి బోట్ ఎక్కడానికి ఒక టికెట్ అయితే 75 లేదా 350 అని చెప్పాను కదా. అండ్ ఈ వివేకానంద రాక్ మెమోరియల్ అంటే పైకి వెళ్ళడానికి 30 రూపీస్ పెట్టి మళ్ళీ ఇంకొక టికెట్ తీయాలన్నమాట. ఇది బోట్లో ఇన్క్లూడ్ అయ్యి ఉండదు. అక్కడ మనకి బోర్డు మీద క్లియర్గా రాసి పెడతాడు. చూపిస్తున్నాను కదా, 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 30 రూపీస్ తీసుకున్న తర్వాత ఆ టికెట్ని మనం చూపిస్తేనే మనకి పైకి పంపిస్తారనమాట. ఇక్కడ ఆ లైన్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా కూడా 30 రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పాను కదా. అక్కడ ఒకేసారి జనాలు అందరూ వచ్చేస్తారు. అండ్ ఇంకా అక్కడ మనకి చాలా బుక్స్ దొరుకుతాయి అన్నమాట. అంటే లైబ్రరీ ఉంటుంది. ఆయన రాసిన పుస్తకాలు చాలా వరకు ఉంటాయి. అండ్ ఇంకా ధ్యాన మందిరం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మంది వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. చూసారు కదా, చాలా పీస్ఫుల్ ఉంటుంది. అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చాలా మంది వచ్చి ధ్యానాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ సూర్యోదయం చూడడానికి కూడా చాలా మంది వస్తారనమాట. సన్ రైజ్ సన్సెట్ రెండు చూడడానికి కూడా చాలా మంది వస్తారు. మనకు అసలు ఖాళీనే ఉండదు. ఒక మంచి ప్లేస్ ముందే చూస్ చేసుకోవాలి, లేదంటే మనకి ఏది క్లియర్గా కనిపించదు అనమాట. చాలా మంది సూర్యోదయం అవ్వగానే దండం పెట్టుకొని సూర్యుడిని నమస్కరించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానికన్నా ముందే మనం ఏంటంటే ప్లేస్ని చూస్ చేసుకోవాలి ముందుగానే వచ్చి, లేదంటే మనకి ఎక్కడో వెనకాతలో ఉన్న ప్లేసెస్ దొరుకుతాయి. ఇక్కడ మీరు చూసారు కదా, సూర్యకిరణాలు అవన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. మీకు వీడియోలోని ఇంత మంచిగా కనిపిస్తే లైవ్లో చూడడానికి చాలా బాగుందనమాట. ఎందుకంటే ముందున సముద్రం, ఇంకా మధ్యలో వివేకానంద రాక్ మెమోరియల్, ఆ టెంపుల్, ఇంకా వంతెన వెనకాతల ఆ గ్యాప్స్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట. అసలు ఇది చూస్తే ఎంత మంచిగా ఉందంటే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మధ్య మధ్యలో ఏంటంటే బోట్స్ అనేవి తిరుగుతూ ఉన్నాయి. ఆ ఉదయాన్న క్లైమేట్కి ఆ సూర్యుడు అలా ఉదయిస్తూ ఉంటే ఇంకా మనకు అక్కడి నుంచి రావాలనిపించదు అనమాట. అంత బాగుంది ఆ సీ. అంటే ఇంకా మొత్తం అంతా సముద్రం సౌండ్స్కి అవన్నీ కూడా చాలా నేచురల్గా అనిపిస్తుంది. వీడియోలోనే ఇంత బాగుందంటే రియల్గా ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేసుకోండి మీరే. కంపల్సరీ విజిట్ చేయండి కన్యాకుమారి. మాత్రం చాలా బాగుంటుంది ఆ ఫీల్. ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ కూడా ఉంటుందన్నమాట. మనకి ఏమైనా కావాలి అంటే అక్కడ మనం కొనుక్కొని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మసాలా సామాన్లు చాలా ఫేమస్. చాలా తక్కువ రేటుకు కూడా అమ్ముతారు. కానీ చూసుకోండి, ఎందుకంటే ఒకటే ప్యాకెట్ ఒక దగ్గర 50 రూపీస్కి అమ్మితే వేరే దగ్గర 200 రూపీస్కి అమ్ముతారు. సో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. స్పైసెస్ మాత్రం చాలా బాగుంటాయి ఒరిజినల్వి. వెళ్ళిన వాళ్ళు వీలుంటే అవి కూడా మార్కెట్ మంచిగా తిరిగి మంచిగా కొనుక్కోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంక నేను అయితే ఉంటాను. బాయ్ బాయ్.